సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆ యుద్ధంలో మహారాజు ముచకందుని యుద్ధ కౌశల్యానికి తట్టుకోలేక అసురులు త్రాహి త్రాహి అన్నారు. అసురసేన దేవతలతో తలపడగలిగి ఉండేదే. మరి మహారాజు ముచకందును వంటి పరమశూర వీర మహారథునితో పోరాడటం వారికి సాధ్యం కాలేదు. కడకు వారు పరాజితులయ్యారు. దేవతలు ముచకందుని పట్ల మహాప్రసన్నులయ్యారు. దేవరాజు ఇంద్రుడు వారిని మహాశ్లాఘించారు. మహారాజు ముచకందుల వారికి జై! 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 మహారాజా ముచుకంద తమ యొక్క అనితర పరాక్రమ కారణంగా ఈ యుద్ధంలో మా దేవతలకు విజయం ప్రాప్తించింది. సమస్త దేవతలు తమ ఉపకారానికి ఎంతో రుణపడి ఉన్నారు. స్వర్గలోకంలో నలుదిశలా తమ వీరత్వానికి ప్రశంసలు వినవస్తున్నాయి. ఈ మారు దేవాసుర సంగ్రామంలో దేవతలు పరాజితులవుతున్న తరుణంలో మేము తమ సహాయాన్ని అర్థించాము. ఆ సమయాన తమకు భూలోకాన వైభవోపేత సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యం తమకు తమ పితృదేవులైన మహారాజు మాంధాతల వారి ద్వారా సంక్రమించింది. తమ వద్ద భోగాలు, ఐశ్వర్యాలు, సుఖాలు, సమస్త సౌకర్యాలు ఉన్నప్పటికీ తమరు మా దేవతల యొక్క ప్రార్థనలను మన్నించి తమరు తమ సమస్త ఐశ్వర్యాలను, భోగాలను త్యజించి మా దేవతలకు సహకరించడానికి వచ్చారు. నేడు తమ యొక్క శౌర్య ప్రతాపాల వలన దేవతలకు విజయం ప్రాప్తించింది. కనుక మేము ఓ కర్తవ్యం నిర్వర్తించాలి. ధరిత్రిపై తీరకుండా పోయిన తమ మనోవాంఛితాలు, ఏ ఐశ్వర్యాలనైతే తమరు మా దేవతల కోసం త్యజించారో ఆ సమస్తం మేము తమకు మరల ప్రదానం చేస్తున్నాం. ఇవన్నీ మాకు ప్రదానం చేయవలసిన అవసరం లేదు దేవేంద్ర. ఎందుకంటే మా పితృదేవులు మరియు మా పూర్వజుల యొక్క ఆశీర్వాదం వలన మాకు ధరిత్రిపై సమస్తము సమకూరాయి. ఒక విశాల సామ్రాజ్యం కూడా ఉన్నది. అక్కడ సమస్త ఐశ్వర్యాలు మా కోసం నిరీక్షిస్తున్నాయి. అక్కడ మాకు సుఖాలు, భోగాలు వలసినన్ని ఉన్నాయి. ఇక మాకు ఎటువంటి కోరికలు, వాంఛలు లేవు. కనుక తమరు మాకు భూలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞనిస్తే అదే మాకు మహాభాగ్యం. మేము తమ లోకానికి ఏ కార్యార్థమై వచ్చామో ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక తమకు మా సహాయంతో ఆవశ్యకత ఉండదు. అది మాత్రమే కాదు, శివభగవానుల వారి పుత్రుడు కార్తికేయుడు తమ సేనాధిపత్యాన్ని స్వీకరించారు. ఆ కారణంగా తమరు భవిష్యత్తులో సురక్షితంగా ఉంటారు. కనుక తమరు మాకు భూలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞనివ్వండి. అక్కడ మా ప్రజలు, మా రాణులు, మా పుత్రులు మా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమరు కోరుకునే ఈ అనుజ్ఞను ఇవ్వలేము మహారాజా. ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేరు? మా సేవలో ఏదైనా లోపం జరిగిందా దేవరాజా? లేదు లేదు, మేము తమ సేవలకు అతి ప్రసన్నులమైనాము ముచుకందుల వారు. మరి ఏమిటి? మరీ ఏమిటి దేవరాజా?
మరీ ఏమిటి దేవరాజా? ముచుకందులు వారు అక్కడ ధరిత్రి పైన తమకు సంబంధించిన వారు ఏ ఒక్కరూ లేరు. ఏమిటి తమరనేది? ఏ ఒక్కరూ లేరా? తమరు సత్యమే వచ్చిస్తున్నారా? ఒకవేళ శత్రువులు ఎవరైనా మా రాజ్యాన్ని ధ్వంసం చేశారా? లేదు ముచుకంద మహారాజా, అటువంటిదేమీ జరగలేదు. కేవలం కాలగతి కారణంగానే ఈ విధంగా జరిగింది. కాలగతి కారణంగానా? మాకు తమరేమంటున్నారో అర్థం కావడం లేదు. తమరు కాలగతిని గూర్చి ఎరుగురు మహారాజా. తమ భూలోకానికి మా స్వర్గలోకానికి కాలగతులు వేరువేరుగా ఉంటాయి. ధరిత్రి మీద సమయం యొక్క చలనం మహావేగంగా ఉంటుంది. అందువలనే తమకు మా స్వర్గలోకమున 1 సంవత్సరం గడిచినట్టుంటుంది. కానీ భూలోకంలో ఈ లోపల 1 యుగకాలమే గడిచిపోతుంది రాజా. ఆ విధంగానే ఇప్పుడు 1 యుగం గడిచిపోయింది. ఇప్పుడు ధరిత్రిలో తమ పుత్రులు లేరు, మహారాణులు లేరు, ఆ ప్రజలు లేరు. అంతెందుకు, ప్రస్తుతం తమ ఇక్ష్వాకు వంశం పేరును గూర్చి తలుచుకునేటటువంటి వారు ఆ ధరిత్రి మీద ఏ ఒక్కరూ లేరు. ఈ విధంగా ఎలా జరిగింది దేవేంద్ర? ఇదే కాలగతి మహారాజా. ఇక్కడ భగవంతుడొక్కడే అవినాశి. మిగిలిన ప్రతి ఒక్క జీవరాశి ఏదో ఒకనాడు అంతరించి తీరవలసిందే. దేవతలమైనా మేము ఏదో ఒకనాడు అంతరించక తప్పదు. మాకు సమయం ఆసన్నమైనప్పుడు ఆ కాల భగవానుడు మమ్మల్ని తమలో చేర్చుకుంటాడు మహారాజా. మేము మరణిస్తాం. మా స్థానంలో మరొక దేవేంద్రులు ఉదయిస్తారు. అందుకే తమను మేము ప్రార్థిస్తున్నాము. విన్నారుగా, ఇదే ముచకందుని వృత్తాంతం. కాలయవనుణ్ణి ముచకందుడే యుద్ధం లేకుండా సంహరించగలడు. మనం అందుకు చేయవలసింది ఏమిటంటే, కాలయవనుణ్ణి ముచకందుడుండే గుహ వద్దకు ఏదో విధంగా తీసుకువెళ్ళాలి. అందుకు కావలసిన పథకాన్ని మేం సిద్ధం చేశాం. అది సఫలీకృతం కావాలంటే తమ్ముడు మమ్మల్ని అతని వద్దకు ఒంటరిగా నిరాయుధుడిగా వెళ్ళనివ్వాలి. ఒంటరిగా నిరాయుధుడిగానా? అవును, నిరాయుధుడిగానే. వెంట అస్త్రశస్త్రాలు లేకుండానా? అవును, వెంట అస్త్రశస్త్రాలు లేకుండానే. ఎందుకంటే శివభగవానులు ఆ విధమైన వరాన్ని కాలయవనునికి ఇచ్చారు. ఆ కారణంగా ఏ అస్త్రశస్త్రాలతో మనం అతన్ని సంహరించలేం. ముందతన్ని మధురకు చేరుకోనివ్వండి.